అయితే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా ఈ రోజు సాయంత్రంతో మొత్తానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరీంనగర్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ మరింత సమాచారం అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి. మొత్తానికి స్థానిక సంబరానికి 3వ విడతకు సంబంధించి కూడా ప్రచారానికి తెరపడింది. అలాగే ఫస్ట్ విడత కావచ్చు, సెకండ్ విడత కావచ్చు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అధికంగా గెలిచారు. 3వ విడతలో కూడా అదే ఊపు కనిపిస్తుంది అనుకోవాలి మనం. డెఫినెట్లీ సురేష్, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మొదటి విడత కానీ రెండో విడతకు సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే బలపరిచిన అభ్యర్థులు అయితే ముందంజలో కూడా చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇది 3వ విడత కూడా సంబంధించి ఈ రోజుతో సైలెంట్ పీరియడ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అంటే రేపు అక్కడ డిస్పాచింగ్ ఉంటుంది, ఎల్లుండి ఎన్నికలు ఉంటాయి. అంటే ఇప్పటి వరకే చూసుకుంటే మొదటి విడత సంబంధించి ఇటు పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వచ్చినా, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న జరిగినటువంటి తంగలపల్లిలో 30కి 20 ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి సర్పంచులు ఎన్నికైన నేపథ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ప్రత్యేకంగా ఇటు వేములవాడ సంబంధించినటువంటి వాళ్లకు, ఇటు తంగలపల్లి సంబంధించి 83 మందికి అయితే సన్మానం చేసినటువంటి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులను ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటున్నారు, ఎందుకు ఎన్నుకుంటున్నారు అనే దాని విషయానికి వస్తే, అంటే గతం బీఆర్ఎస్ సర్కార్లో చేసినటువంటి అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రజలు బేరీజు వేసుకొని సర్పంచులుగా గెలిపిస్తున్న తీరును మనకు స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే హరితారం కావచ్చు, ప్రకృతి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం, ఇటు శానిటేషన్ కావచ్చు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కావచ్చు, అంటే ప్రతి విషయంలో కూడా ప్రత్యక్షంగా ఒక గ్రామానికి సంబంధించి ఏమేమి కావాలి, మౌలిక వసతులు ఏమవసరం అనే దాని మీద ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టిన నేపథ్యం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులకు పెద్దపీట వేశారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అంటే ఈ మొదటి విడత రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే విజయం సాధించిందో, 3వ విడతలో కూడా అదే మనకు కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ డెఫినెట్ గా దాని మీద కూడా పడే అవకాశం ఉంది. అంటే సర్పంచులు చెప్తున్న తీర్పు బట్టి చూస్తే మాత్రం, అంటే గతంలో సర్పంచ్కి సంబంధించి చూసుకుంటే ఇటు ప్రతి ఒక్క విషయంలో కూడా గతం సర్కారు వారికి సహకరించిన నేపథ్యం ఒకైతే అయితే, ప్రజలకు కూడా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా పార్టీకి బ్రహ్మరథం పట్టారెందుకు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క సర్పంచ్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచులు ఎన్నికైన తర్వాత కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం ఒకటి ఏంటంటే, సర్పంచులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, దాన్ని మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీ మీద ఎటువంటి కేసులైనా, ఎటువంటి భయభ్రాంతాలకు గురి చేసినా మీకు ప్రత్యేక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి సురేష్. అంటే మొత్తం మీద అయితే మొదటి విడత రెండో విడతలో ఏ విధంగా అయితే ఘన విజయం సాధించారో, 3వ విడతలో కూడా అదే పునరావృతమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.